లక్ష్మి గొల్లుమంటే వచ్చేసింది. కావలసినంత కళ్ళు దాగి పాడిపోతే డబ్బు డబ్బు పెట్టాడు డబ్బు అబోయే డబ్బు. కడుపు నిండా తాండి జనులారా, ఇక నుంచి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. ఆపండి ఆపండి, ఇప్పుడు మా గురువు గారు పెద్ద లెక్చర్ ఇస్తారు, మీరంతా శ్రద్ధగా ఎన్నుకోండి. సోదర సోదరీమణులారా, నా యొక్క దీనజన ప్రజలారా, మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళతో మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం అంటే డబ్బు స్వతంత్రం, ఆర్థిక స్వతంత్రం అన్న మాట. నిన్నటిదాకానే మనందరం పేదోళ్ళం, ఈ రోజుతో మనం కూడా గొప్పోళ్ళం అయిపోయాం, మనం కూడా అడ్రస్ ఉన్నోళ్ళం అయిపోయాం. ఈ రోజు నుంచి ఈ చుట్టుపక్కల ఒక్క పాక కూడా కనపడటానికి వీల్లేదు. బుల్డోజర్లు పెట్టి ఈ పాకలన్నింటినీ పడగొట్టించేస్తాను, 10 అంతస్తుల మేడలు లేపించేస్తాను. ఒక్కో మేడలోనూ ఒక్కో పెద్ద ఇనపెట్టి, టెలిఫోను, రేడియో అన్నీ బిగించేస్తాను. మనందరి అదృష్టం బాగుండి రోజుకి 10 బొగ్గులు కనిపించాలే గానే క్యాష్ కొరత ఏమీ ఉండదు. జై బొగ్గు దేవతకి, జై బొగ్గు దేవతకి, జై బొగ్గు దేవత. ఎస్ఐ గారు, టెంపరీగా నాకు చిన్న అనుమానం. ఏమిటది? ఈ డబ్బు మాలాంటి పేదవాళ్ళ దగ్గరికి చేరింది కాబట్టి అల్లరై చెల్లకుండా పోయింది. అదే చేరవలసిన పెద్దవాళ్ళ దగ్గరికి చేరితే పర్మనెంట్ గా చలామణి అయ్యేది అని లోకుల అభిప్రాయం. లోకులు పలుకాకులు ఏవో కూస్తుంటారు. అంటే మీ కాకి బట్టల వాళ్ళు పైనున్న కోకిళ్ల కూతలు తప్ప కిందనున్న మాలాంటి కాకుల ద్వారా పట్టించుకోరా సార్? కాకులైనా కోకిళ్ళైనా మా దృష్టిలో ఒకే గురికి చెందినవి. కాకపోతే గోవులను అరికడతాం, గోడును గౌరవిస్తాం. ఆహా, మరి నాకేం తెలియదు ముర్రు అంటున్నా. నా కోడి కనకుండా అరెస్ట్ ఎందుకు చేశావనన్నా? డొంక కదిలించగల తీగ నీ చేతిలో ఉంది, అందుకని. బాబా మీరు వస్తారు నాకు తెలుసు. ఆ లారీ డ్రైవర్ని తాను తప్ప మరెవరూ గుర్తించలేరు. ఆ డ్రైవర్ని పట్టిస్తానంటే ఇప్పుడే జామీన్ ఇస్తాను. ఏం బాబు ఇది పోలీసులతో వ్యవహారం ముసలాడా. చేస్తానని చెయ్యకపోతే చెయ్యని నేరాలన్నీ మోపి నైస్ గా మక్కిలు ఎరగదని ఐస్ నీళ్లు పోస్తారు. జైల్లో కాపురం చేసినాడు ఈ మాత్రం తెలీదా? ఆ పని ఎప్పుడో చేస్తుంటావాడిని, కానీ రక్తాన్ని ఇచ్చి సొంత వాళ్ళు ఆదుకున్నా నీకు అపకారం మాత్రం చేయలేను. నువ్వు ఇచ్చిన రక్తానికి ఏమాత్రం విలువ ఉండాలన్నా నువ్వు ఈ పని చేసి తీరాలి. అవును బాబు, ఒప్పుకో. నీ కోసం కాకపోయినా మళ్ళీ కోసం, నీ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్నా నీ చెండి కోసం ఒప్పుకొని తీరాలి బాబు. సరే, ఇంకా డ్రైవర్ గారి గుడ్లు పీకి గోళీకాయలాడతాం. కొండ కోనలు తిరిగి చెట్టు బుట్టలు ఎతికి పట్టాము ఏరుల్ని పెట్టాము మంత్రాల్ని నీటి గండం ఉంటే నిప్పేరు గడతాము, నిప్పు గండం ఉంటే నీటేరు గడతాము, పేణ గండం ఉంటే పసరేరు గడతాము. నా కళ్ళు గండం ఉంది, ఏం కడతారా? అచ్చనా పుల్లేరు గడతా పుల్లేరు. నా పుల్లని చేతిలో ఉంటే కళ్ళు తాగినా చల్లైపోద్ది, ఒళ్ళు జిల్లైపోద్ది. ఇందా పెంచురాజు, ప్రాణగండం ఉంది, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. నా ప్రాణం కాపాడు. బిడ్డ, నువ్వు డ్రైవరీ పని చేస్తావు కదా బిడ్డ? డబ్బు ఎప్పుడో ఇచ్చినావు బిడ్డ, ఇంకివ్వవలసింది నీ ప్రాణమే. బిడ్డ అటు చూడు,
కాకి బట్టలు వేసుకున్న కొండదేవత కనిపించినాడా? వీడే సార్ డ్రైవర్ నాయాలు. దుర్యోధనుడు మడుగులో దాక్కున్నట్టు కళ్ళు కొట్లో దాక్కున్నాడు. వీడి గుడ్లు పీకేసి గోళీకాయలు ఆడేద్దాం అనుకున్నాను సార్. మళ్ళీ మీరు నన్ను మూసేస్తారేమో అని మానేశా. థ్యాంక్ యూ. తీగను పట్టించావు, ఇంకా డొంకంతా కదిలిస్తాను. రే తమ్ముడు, నోరు తెరవరా, తెరు. తిని బతుకు. వస్తాను సార్. రానక్కర్లేదు, నిశ్చింతగా వెళ్ళు. చెప్పు, నీ బాస్ ఎవడు? వెతకండి. కొంతమంది షెరికన్ పర్ఫెక్ట్ సార్. లోపల వీడెక్కడో దొరికా. లోపల దొంగలాట ఫ్రెండ్స్ కూడా ఉంది. ఎవరది? రంజన్ గారు. ఎస్, చిత్తరంజన్. చిత్తాన్ని రంజింపచేసేవాణ్ణి. నా కోసం ఎంతో దూరం వచ్చి అంతలోనే అయిపోయావే. కమప్. సార్, నేను నువ్వెవరో నాకు అనవసరం. నువ్వెందుకు వచ్చావో నీకు తెలుసు, నేనేమి ఇవ్వాలో నాకు తెలుసు. అండర్స్టాండ్? నేను చాలా అవసరాల్లో ఉన్నావు. నీ కథలో కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందం కేరించలేవు. నేను నిన్ను ఆదుకోవాలి, అంతేగా? అవునండి. వాడే పదాల తేడా తప్ప ఇక్కడికొచ్చే ప్రతి ఆడది పాడే కథ ఒకటి. దాదాపు ఆ కథలన్నిటికీ ముగింపు ఒక్కటి. పువ్వు పుట్టింది విరియడం కోసం, మబ్బు పట్టింది కురియడం కోసం, వనిత వచ్చింది. కమాన్, నన్ను ఎవరనుకుంటున్నారు? పతివ్రతే అనుకుంటాను. నీ శ్రమ ఉంచుకోలే. నీ ఇంటికి వచ్చిన ప్రతి ఆడది నీ సొంతమేనని, అవసరంలో ఉన్న ప్రతి ఆడది శీలా నమ్ముకుంటుందని అనుకుంటున్నావా? కష్టాల్లో ఉన్న ప్రతి ఆడది నీ పట్టు పరుపులపై పొరలాడుతుందనుకుంటున్నావా? పేదవాళ్ల బ్రతుకులు నీలాంటి ఉన్న వాళ్ల పేదాలకు తీపి మెతుకులేనని అనుకునేంత నీచుడిగా నేను ఊహించలేదు. మళ్ళీ లాంటి మంచి మనిషి నువ్వు మంచివాడవంటే నమ్మొచ్చాను. జబ్బులో ఉన్న నా తల్లిని బ్రతికించుకోవడానికి నువ్వు ఉద్యోగిస్తూ ఉన్న ఆశతో వచ్చాను. కానీ ఉన్నవాడు ఎప్పుడూ మదమున్నవాడేనని రుజువు చేశావు. ఆ అమ్మ నీకిప్పుడు గుర్తుకొచ్చిందా? నీకు జన్మనిచ్చింది ఆడదని, నీ జన్మకు పునర్జన్మనిచ్చేది ఆడదేనని తెలుసుంటే నువ్వు ఇలా ఆడదాన్ని అలసు చేసి ఆడుకోవాలని చూడు. కామాంతుడా! వద్దమ్మా, వద్దు. నేను ఆపద్దు. ఇది రక్తం కాదు, ఇన్నాళ్ళు నాలో పేరుకున్న మనం చివరి పుట్టే వరకు నీ ఇంటికి వచ్చిన ప్రతి ఆడది నీ సొంతమేనని, అవసరంలో ఉన్న ప్రతి ఆడది శీలా నమ్ముకుంటుందని అనుకుంటున్నావా? పేదవాళ్ల బ్రతుకులు నీలాంటి ఉన్న వాళ్ళ పేదాలకు తీపి మెతుకులేనని అనుకునేంత నీచుడిగా నేను ఊహించలేదు.
భారతి, నిన్ను భారతి అని పిలవటం అసహ్యంగా ఉంది కదూ? లేదు, ఆశ్చర్యంగా ఉంది. కనిపించిన ఆర్దాన్ని కౌగలించుకోవడం తప్ప పలకరించడం చేతగా నేను ఆ పేరెత్తి పిలవటం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఆ మార్పు కారణం నువ్వే. అది ఆ రోజే అయిపోయింది. అయినా ఆ రోజు నా గుండెల్లో వెలిగించిన జ్యోతి మాత్రం ఆరిపోకుండా అలాగే ఉండిపోయింది. మత్తులో బ్రతుకుతూ నన్ను మేలుకొలిపావు. వెలిగే చూడని నన్ను నీ వెలుగుతో వెలిగించావు. కానీ ఆ వెలుగు నన్ను క్షణక్షణం ప్రశ్నిస్తుంది భారతి. నన్ను నిలుపుకోగలవా అని. దానికి నేనేం చేయగలను? చేయగలవు భారతి, నువ్వే చేయగలవు. కొట్టిన చెయ్యే పెట్టగలుగుతుంది, తిట్టిన్నోరే దీవించగలుగుతుంది. జ్యోతిని వెలిగించిన వాళ్లే దాన్ని నిలపగలుగుతారు. అందుకే నిన్ను అర్థిస్తున్నాను. మనిషిగా మార్చిన నీవే నన్ను మనిషిగా బ్రతికించమని. నాకు ఆ శక్తి లేదు. అయితే నువ్వు వెలిగించిన దీపమే నా శవానికి తలదీపం అవుతుంది. మనసును బాగు చేసి మనిషిని చంపిన కీర్తి నీవే దక్కించుకో. నీతులు చెప్పి బాగు చేసి నీ చేతులతోనే నన్ను గోతులు తోసి సమాధి కట్టి దాని మీద నీ పూలు చల్లు. వస్తా. రంజన్. భారతి, చాలు భారతి, ఆ పిలుపు చాలు. నీలో నేను ఉన్నాను అనుకోవటానికి. ఇంతకాలం నేను కోరకుండానే అందరు నాతో చేరారు. ఇప్పుడు నేను నిన్ను కోరుతున్నాను. నా జీవితం నీతోనే అంతం కావాలని, నువ్వు వెలిగించిన జ్యోతిని కలకాలం నిలుపమని అర్థిస్తున్నాను భారతి. నేను తల్లి చాటు బిడ్డను రంజన్ గారు. నేను తల్లి తండ్రి లేని బిడ్డను భారతి. మనల్ని మీ తల్లే కలిపే వరకు నేను తొందర పెట్టను. వస్తా. ఆగండి. మంచికి ప్రతిరూపంగా నిలిచిన మీరు ఇక నుండి నన్ను కూడా మీ అడుగుజాడల్లో నడిచేటట్టు ఆశీర్వదించండి నాన్నగారు. రసాభివందనాలు బాబు గారు. అక్కడే నిలబడు. అదేంటి బాబు గారు, ఇన్నాళ్ళు ఏదో రెస్ట్ తీసుకున్నారని తెలిసి లక్షణంగా అందమైన అరకోడి పెట్టను నేను తీసుకొస్తే ఇక్కడే ఆగిపోమంటున్నారేంటి బాబు గారు? గాయం ఇంకా నయం కాలేదా? ఇప్పట్లో నయమయ్యే గాయాలు కావు కుమార్. దానికి ఉండనే ఉందిగా మందు. ఆ మందు కోసమే వెతుకుతున్నాను. అందుకే ఇక నుంచి ఈ ఇంటికి బ్రాందీలు భావలు రావటానికి వీలేదు. అండర్స్టాండ్? అదేంటి బావా, భోగివి యోగిగా మారావు? కొంపదీసి ఎక్కడైనా వేసి తేలిందా? కాదు, వేలిపే తగిలింది. అది నీకు అనవసరం. ఇక నన్ను విసిగించక ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. అది కాదు బావా. లక్షణంగా తిట్టాడు బావా. ఈ నెల జీతాలు పెంచామన్నారు కదండి? పెంచామయ్యా, కానీ మీకోసం కాదు, మాకొస్తున్న నష్టాన్ని పూడ్చుకోవటం కోసం. లెక్కలు అడగడం అని నోరు మూసుకుని వెళ్ళు. మా రెక్కలు మీకు కావాలి, మీ లెక్కలు మాత్రం మాకు అక్కర్లేదు. బాబు, నువ్వు అవును, తమ లెక్కల్లో ఒక లెక్కగల మనిషిని అవుదామని. ఇదంతా నీకోసమే బాబు. నా కోసం ఇన్నాళ్ళు చేసింది చాలు. ఇక నా పని నన్ను చేసుకునేవాడిని. ప్లీజ్ గెట్ అవుట్. బావా ఐ సే గెట్ అవుట్. రండి.